హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు డిజైనర్ కవిత. ఈ వీడియోలో మనము డిజైనర్ టాప్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఎలా చేయాలో తెలుసుకుందాము. మనం ఇలా ప్లెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకున్నప్పుడు ఇలా ఫ్రంట్ సైడ్ బాడీ పార్ట్కి ఇలా ప్లీట్స్ పెట్టి స్టిచ్ చేసుకున్నాము అంటే లుక్ అనేది చాలా బాగుంటుంది. హ్యాండ్స్ కూడా ఇక్కడ నేను ఈ మోడల్కి ఫుల్ హ్యాండ్స్ తీసుకున్నాను. హ్యాండ్ యొక్క లెంత్ అనేది 21 ఇంచెస్ తీసుకున్నాను. ఇక్కడ ఫ్యాబ్రిక్ అనేది 3 మీటర్స్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను. ఇది పన్నా వచ్చేసి 1.5 మీటర్ విడ్త్ ఉన్న పన్నా అనమాట, కాబట్టి 3 మీటర్స్ సరిపోయింది. లేదంటే ఈ సైజ్కి అట్లీస్ట్ అంటే హ్యాండ్స్ ఫుల్ హ్యాండ్స్ పెడుతున్నాం కాబట్టి అట్లీస్ట్ 3.5 మీటర్, పన్నా తక్కువ ఉందనుకోండి 3.5 మీటర్ వరకు కూడా మనం తీసుకోవాలన్నమాట. ఇక్కడ ఈ టాప్ యొక్క లెంత్ అనేది 45 ఇంచెస్. బాటమ్ అంబ్రెల్లా అనేది సెమీ సర్కిల్ అంబ్రెల్లా అంటే హాఫ్ సర్కిల్ అంబ్రెల్లా అనమాట. హ్యాండ్స్ అనేది ఫుల్ హ్యాండ్స్ పెడుతున్నాము. అంటే ఫుల్ సర్కిల్ అంబ్రెల్లా కావాలి అంటే బాటమ్ పార్ట్ మాత్రమే 4 మీటర్స్ తీసుకోవాల్సి వస్తుంది. అంటే ఆ బాటమ్ సైడ్ ఫుల్ సెమీ సర్కిలా ఫుల్ సర్కిలా, టాప్ యొక్క లెంత్, బాడీ యొక్క సైజ్, వీటిలన్నిటిని హ్యాండ్ యొక్క లెంత్, వీటన్నిటిని బేస్ చేసుకొని మనం ఫ్యాబ్రిక్ని సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఈ మోడల్కి అయితే ఈ బాటమ్ సైడ్ సెమీ సర్కిల్ అంబ్రెల్లా కటింగ్ చేసుకొని హ్యాండ్స్ ఫుల్ హ్యాండ్స్ ఫ్రంట్ సైడ్ ఇలా మోడల్ పెట్టి స్టిచ్ చేసుకోవాలి అంటే మినిమం వచ్చేసి 4 మీటర్స్ ఫ్యాబ్రిక్ అయితే తీసుకోవాలి. ఇక్కడ నేను ఈ ఫ్యాబ్రిక్ అనేది 3 మీటర్స్ తీసుకున్నాను. ఎందుకంటే ఈ విత్ అనేది 1.5 మీటర్ విత్ ఉంది కాబట్టి 3 మీటర్సే తీసుకున్నాను అనమాట. కాబట్టి నాకు సరిపోయింది. విత్ అనేది శారీ పన్నా అనుకోండి, అలాంటప్పుడు మినిమం 4 మీటర్స్ ఫ్యాబ్రిక్ అయితే తీసుకోవాలి. ఇక్కడ ఈ టాప్ యొక్క లెంత్ అనేది 45 ఇంచెస్, బాడీ లెంత్ 15, బాటమ్ లెంత్ 30, చెస్ట్ రౌండ్ 42, వేస్ట్ రౌండ్ 39, ఆర్మ్ రౌండ్ 20, షోల్డర్ 60. ఇక్కడ బోట్ నెక్ పెడుతున్నాం కాబట్టి ఫ్రంట్ నెక్ 3.5 ఇంచ్, బ్యాక్ నెక్ 3.5 ఇంచ్, హ్యాండ్ లెంత్ వచ్చేసి 21 ఇంచెస్, హ్యాండ్ లూజ్ వచ్చేసి 8 ఇంచెస్ అనమాట. ఇంకా మనము హ్యాండ్ యొక్క లెంత్ అనేది 6 ఇంచెస్, 10, 15, 18 దగ్గర కూడా హ్యాండ్ లూజ్ ఎంత ఉండేది మనం మెజర్ చేసుకోవాలి. ఇక్కడ హ్యాండ్ లెంత్ 6 దగ్గర హ్యాండ్ లూజ్ 16, 10 దగ్గర 13, 15 దగ్గర 10, 18 దగ్గర 8, 21 దగ్గర కూడా 8 అనమాట. ఈ విధంగా మనం ఈ మెజర్మెంట్స్ ఉంటే సరిపోతాయి అన్నమాట. ఈ టాప్కి ఈ మెజర్మెంట్స్ని బేస్ చేసుకొని మనం ఈ మోడల్కి ఎలా కటింగ్ చేసుకోవాలి, ఎలా స్టిచ్ చేసుకోవాలి ఈ వీడియోలో అయితే నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ఈ మోడల్కి అంటే ఈ ప్లీట్స్ పెట్టి ఇలా కొంచెం ఇలా క్రాస్ టర్న్ చేయడానికి నాకైతే మినిమం ½ అన్ అవర్ టైం అయితే పట్టింది. పిక్ చూసి ఈజీయే కదా అని అనుకొని నేను స్టార్ట్ చేశాను. ఈ ప్లీట్స్ని కరెక్ట్ షేప్కి తీసుకురావడానికి నాకైతే మినిమం ½ అన్ అవర్ టైం పట్టింది. కొంచెం డిఫికల్ట్ అనే అనిపించింది. కాబట్టి మీరు వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే నీట్గా అర్థమవుతుంది. మనము ఈ ప్లీట్స్ పెట్టుకునేటప్పుడు కూడా జాగ్రత్తగా ప్లీట్స్ పెట్టుకొని నీట్గా ఐరన్ చేసుకొని స్టిచ్ చేసుకుంటేనే నీట్ ఫినిషింగ్ వస్తుంది అనమాట. ఇక నేను ఫ్రంట్ సైడ్ కానివ్వండి బ్యాక్ సైడ్ కానివ్వండి డాట్స్ అనేది యాడ్ చేయకుండానే కటింగ్ చేసి స్టిచ్ చేస్తున్నాను. ఇప్పుడు కటింగ్ ఎలా చేయాలో తెలుసుకుందాము. ఈ మోడల్కి లైనింగ్ అనేది 3 మీటర్స్ లైనింగ్ తీసుకుంటే సరిపోతుంది. టాప్ యొక్క లెంత్ 45 ఇంచెస్ అయితే 3 మీటర్స్ తీసుకోవాలి. అదే ఫ్లోర్ లెంత్ అనుకోండి 4 మీటర్స్ ఫ్యాబ్రిక్ తీసుకోవాలన్నమాట. లైనింగ్ ఫ్యాబ్రిక్ అనేది 4 మీటర్స్ తీసుకోవాలి. ఫస్ట్ మనము బాటమ్ సైడ్ 1 స్ట్రైట్ లైన్ మార్క్ చేసుకోవాలి. క్లాత్ని ఇలా 4 ఫోల్డ్స్ మీద ఫోల్డ్ చేసుకోవాలి. ఫ్రంట్ అండ్ బ్యాక్ బోత్ సైడ్స్ మార్కింగ్ చేస్తున్నాం కాబట్టి ఇది 2 ఫోల్డ్స్, ఇది 2 ఫోల్డ్స్. టోటల్ మనము 4 ఫోల్డ్స్ మీద ఇలా ఫోల్డ్ చేసుకుంటే ఇది ఫోల్డింగ్ సైడ్ వస్తుంది, అది ఓపెన్ సైడ్ వస్తుంది అనమాట. ఫస్ట్ మనము టాప్ యొక్క లెంత్ మార్క్ చేసుకోవాలి. ఇక టాప్ యొక్క లెంత్ 15 ఇంచెస్, దానికి 1 ఇంచ్ ఖర్చులకు యాడ్ చేసుకుని 16 ఇంచెస్ దగ్గరికి టేప్ని ఇలా పెట్టుకొని ఇక్కడ ఒక మార్క్ చేసుకుంటాము. ఇక్కడ ఇలా స్ట్రైట్ లైన్ మార్క్ చేసుకోవాలి. తర్వాత షోల్డర్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ బోట్ నెక్ పెడుతున్నాం కాబట్టి షోల్డర్ అనేది ఫుల్ షోల్డర్ విత్ తీసుకోవాలి. ఇక్కడ షోల్డర్ 16 ఇంచెస్, దాన్ని బై 2 చేసుకుంటే 8 ఇంచెస్. టేప్ని 8 దగ్గరికి ఇలా పెట్టుకొని ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. మనము సీమ్ అలవెన్స్కి యాడ్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇది బోట్ నెక్ కాబట్టి. అదే కాలర్ నెక్ అనుకోండి ఒక ½ ఇంచ్ సీమ్ అలవెన్స్కి యాడ్ చేసుకోవాలన్నమాట. మనం షోల్డర్ ఎంత అయితే పెడతామో ఆర్మ్ డౌన్ కూడా అంతే పెట్టుకొని 8 ఇంచెస్ డౌన్ దగ్గరికి ఇలా మార్క్ చేసుకోవాలి. ఎక్కడైతే మనం ఆర్మ్ డౌన్ మార్క్ చేస్తామో అక్కడ చెస్ట్ రౌండ్ మార్క్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ చెస్ట్ రౌండ్ 42,
దానికి లూజ్ కోసం 2 ఇంచెస్ని యాడ్ చేసుకోవాలి, అంటే 44. దాన్ని బై 4 చేసుకోవాలి, అంటే 11 ఇంచెస్ అనమాట. టేప్ని 11 దగ్గరికి ఇలా పెట్టుకొని ఇలా లైన్ని డ్రా చేసుకోవాలి. 1.5 ఇంచ్ ఖర్చులకి యాడ్ చేసుకోవాలి. ఆర్మ్ కర్వ్ స్కేల్ని యూజ్ చేసి ఇలా షేప్ని డ్రా చేసుకోవాలి. తర్వాత ఆర్మ్ రౌండ్ ఎంత వచ్చిందో లేదో చెక్ చేసుకోవాలి. ఇక్కడ ఆర్మ్ రౌండ్ 20, దాన్ని బై 2 చేసుకుంటే 10 ఇంచెస్ అనమాట. షోల్డర్ వైపు మరియు ఆర్మ్ సైడ్ ఖర్చులకు వదిలేసుకుని టేప్ని ఇలా మూవ్ చేస్తూ చెక్ చేసుకోవాలి. ఇలా చెక్ చేసుకుంటే మనకి 10.5 ఇంచ్ వచ్చింది. ఒక 1/2 ఇంచ్ ఎక్కువ వచ్చింది కాబట్టి ఆర్మ్ డౌన్ అనేది 8 ఇంచెస్ కాకుండా 7.5 ఇంచ్ దగ్గరికి ఇలా లైన్ని డ్రా చేసుకొని మళ్ళీ ఆర్మ్ కర్వ్ షేప్ని డ్రా చేసుకొని మళ్ళీ చెక్ చేసుకోవాలి, అంటే పై లైన్ అనమాట. ఇలా చెక్ చేసుకుంటే మనకి కరెక్ట్గా 10 ఇంచెస్ సరిపోయిందనమాట. తర్వాత వేస్ట్ రౌండ్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ వేస్ట్ రౌండ్ 39, దానికి లూజ్ కోసం 3 ఇంచెస్ని యాడ్ చేసుకోవాలి, అంటే 42. దాన్ని బై 4 చేసుకోవాలి, అంటే 10.5 ఇంచ్. ఇక్కడ డాట్స్కి యాడ్ చేయట్లేదు. 10.5 ఇంచ్ దగ్గరికి ఇలా పెట్టుకొని ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. 1.5 ఇంచ్ ఖర్చులకి యాడ్ చేసుకోవాలి. తర్వాత ఈ డాట్స్ని కలిపి ఇలా లైన్స్ని డ్రా చేసుకోవాలి. ఇక్కడ ఖర్చుల వైపు జస్ట్ ఒక 1 ఇంచ్ పైకి ఇలా మార్క్ చేసుకోవాలి. మనం డాట్స్ పట్టుకుంటే ఇంకా చెస్ట్ రౌండ్ 42 కాబట్టి 4.25 దగ్గరికి ఇలా మార్క్ చేస్తాము. అక్కడ నుంచి మనం క్రాస్ తీయాలన్నమాట. ఇలా మార్క్ చేసుకోవాలి. తర్వాత షోల్డర్ విత్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ షోల్డర్ విత్ ఎందుకు మార్క్ చేసుకోవాలి అంటే బోట్ నెక్ పెడుతున్నాం కాబట్టి షోల్డర్ విత్ మార్క్ చేసుకుంటున్నాము. ఇంకా షోల్డర్ విత్ 2.5 ఇంచ్ తీసుకుంటున్నాం కాబట్టి ఒక 1/2 ఇంచ్ ఖర్చులకు యాడ్ చేసుకొని షోల్డర్ విత్ 3 ఇంచెస్గా తీసుకోవాలి. తర్వాత ఫ్రంట్ నెక్ యొక్క డీప్ 3.5 ఇంచ్, బ్యాక్ నెక్ యొక్క డీప్ అనేది 3.5 ఇంచ్ లేదా 4 ఇంచెస్ తీసుకోవచ్చు, లేదా 3 ఇంచెస్ వరకు తీసుకోవచ్చు. అది మన ఇష్టం అనమాట. ఫ్రంట్ నెక్ యొక్క డీప్ అనేది 3.5 ఇంచ్ లేదా 4 ఇంచెస్ వరకు డౌన్ చేసుకోవచ్చు బోట్ నెక్కి. నేను ఫ్రంట్ అండ్ బ్యాక్ బోత్ సైడ్స్ 3.5 ఇంచ్ మాత్రమే పెడుతున్నాను అనమాట. 3.5 ఇంచ్ దగ్గరికి ఇలా లైన్ని డ్రా చేసుకొని బోట్ నెక్ షేప్ని డ్రా చేసుకోవాలి. బోటమ్ లైన్ని తీసుకోవాలన్నమాట. ఇక్కడ మనము హ్యాండ్స్కి లైనింగ్ వేయట్లేదు, ట్రాన్స్పరెంట్ పెడుతున్నాము కాబట్టి మనము ఫ్రంట్ సైడ్ క్రాసులు తీయకూడదు అనమాట. క్రాసులు తీయకుండా కటింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకునే దీన్ని మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టుకొని కటింగ్ చేసుకోవాలి. ఇక్కడ బ్యాక్ పార్ట్కి మనము లైనింగ్ క్లాత్కి మెయిన్ ఫ్యాబ్రిక్ కటింగ్ చేసుకున్నాము. తర్వాత హ్యాండ్స్కి కటింగ్ చేసుకొని తర్వాత ఫ్రంట్ పార్ట్కి కటింగ్ చేసుకోవాలి. ఎందుకంటే ఫ్రంట్ సైడ్ మనము ఇలా ప్లీట్స్ పెట్టి స్టిచ్ చేసుకోవాలి కాబట్టి కొంచెం ఎక్కువ క్లాత్ పడుతుంది. కాబట్టి హ్యాండ్స్ వరకు మనం కటింగ్ చేసుకొని రిమైనింగ్ క్లాత్ మనము ఫ్రంట్ పార్ట్కి యూజ్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ మనము హ్యాండ్ అనేది ఫుల్ లెంత్ పెడుతున్నాము కాబట్టి ఫస్ట్ మనము బాడీ మీదే మెజర్ చేసుకోవాలి. హ్యాండ్ లెంత్ ఫుల్ లెంత్ ఎంత కావాలి అనేది మెజర్ చేసుకోవాలి. ఇలా మెజర్ చేసుకుంటే ఇక్కడ హ్యాండ్ యొక్క లెంత్ అనేది 21 ఇంచెస్, దానికి 1 ఇంచ్ ఖర్చులకి యాడ్ చేసుకుంటే 22 ఇంచెస్ అనమాట. బోటమ్ ఒక లైన్ని డ్రా చేసుకుంటే ఇది బాటమ్ లేయర్, ఇది బాటమ్ లైన్ 22 ఇంచెస్ దగ్గరికి ఇలా 1 మార్క్ చేసుకుంటాము. 3.5 ఇంచ్ ఆర్మ్ డౌన్కి మార్క్ చేసుకుంటాము, అంటే ఈ లైన్ అనమాట ఆర్మ్ డౌన్. ఇక్కడ ఆర్మ్ రౌండ్ 20, దాన్ని బై 2 చేసుకుంటే 10 ఇంచెస్. ఇది స్ట్రెచబుల్ ఫ్యాబ్రిక్ కాబట్టి ఒక 1/2 ఇంచ్ మైనస్ చేసుకుని 9.5 ఇంచ్ దగ్గరికి ఇలా పెట్టుకొని ఇక్కడ ఒక మార్క్ చేసుకుంటాము. 1.5 ఇంచ్ ఖర్చులకి యాడ్ చేసుకుంటాము. తర్వాత ఆర్మ్ కర్వ్ స్కేల్ని వచ్చేసి ఇలా షేప్ని డ్రా చేసుకుంటాం. బాటమ్ హ్యాండ్ యొక్క లూజ్ అనేది 21 ఇంచెస్ దగ్గర హ్యాండ్ యొక్క లూజ్ అనేది 8 ఇంచెస్. ఆ 8 ఇంచెస్ని బై 2 చేసుకోవాలి, అంటే 4 ఇంచెస్. 4 ఇంచెస్ దగ్గరికి 1 మార్క్, 1.5 ఇంచ్ ఖర్చులకి ఇలా మార్క్ చేసుకుంటాము. తర్వాత ఇక్కడ నుంచి ఈ మార్క్ దగ్గరికి టేప్ని ఇలా పెట్టుకొని ఇలా లైన్ని డ్రా చేసుకోవాలి. అలాగే ఇక్కడ కూడా ఇలా డ్రా చేసుకున్న తర్వాత టేప్ని ఇలా స్ట్రైట్గా పెట్టుకుని మనం బాడీ మీద మెజర్ చేసుకునేటప్పుడు హ్యాండ్ లెంత్ 6 దగ్గర, ఇది 6 కదా, 6 దగ్గరికి 1 మార్క్. హ్యాండ్ లెంత్ 6 దగ్గర హ్యాండ్ లూజ్ ఎంత ఉందో మెజర్ చేసుకోవాలి. అలాగే హ్యాండ్ లెంత్ 10 దగ్గర హ్యాండ్ లూజ్ ఎంత ఉందో మెజర్ చేసుకోవాలి. అలాగే హ్యాండ్ లెంత్ 15 దగ్గర హ్యాండ్ లూజ్ ఎంత ఉందో మెజర్ చేసుకోవాలి. అలాగే హ్యాండ్ లెంత్ 18 దగ్గర హ్యాండ్ లూజ్ ఎంత ఉందో మెజర్ చేసుకోవాలి. హ్యాండ్ లెంత్ 21 దగ్గర హ్యాండ్ లూజ్ ఎంత ఉందో మెజర్ చేసుకోవాలన్నమాట.
అలా మెజర్ చేసుకున్న మెజర్మెంట్స్ని మనం ఇప్పుడు చెక్ చేసుకోవాలి. ఇక్కడ హ్యాండ్ లెంత్ 6 దగ్గర హ్యాండ్ లూజ్ అనేది బాడీ మీద మెజర్ చేసినప్పుడు 16 ఇంచెస్ అనమాట. దాన్ని బై 2 చేసుకుంటే 8 ఇంచెస్. కరెక్ట్గా మనకి 8 ఇంచెస్ సరిపోయింది. అలాగే హ్యాండ్ లెంత్ 10 దగ్గర హ్యాండ్ లూజ్ అనేది 13 ఇంచెస్. దాన్ని బై 2 చేసుకుంటే 6.5. 13/2 అంటే 6.5, ఒక 0.25 ఎక్కువ ఉంది. ఇది ఎల్బో లెంత్ అనమాట. 10 ఇంచెస్ అనేది ఎల్బో లెంత్. హ్యాండ్ ఇలా ఫోల్డ్ చేసినప్పుడు ఇక్కడ ఎల్బో దగ్గర పట్టేయకుండా ఉండడం కోసం జస్ట్ ఒక 0.25 లూజ్ అనమాట. దాన్ని వదిలేసేయాలి. తర్వాత హ్యాండ్ లెంత్ 15 దగ్గర హ్యాండ్ లూజ్ ఎంత ఉందంటే బాడీ మీద మెజర్ చేసినప్పుడు 10 ఇంచెస్ ఉంది. ఇక్కడ 5.5 ఇంచ్ ఉంది. అంటే ఇక్కడ కరెక్ట్గా రావాలన్నమాట, లూజ్ ఉండకూడదు. 5 ఇంచెస్ దగ్గరికి ఇలా 1 మార్క్ చేసుకోవాలి. అలాగే హ్యాండ్ లెంత్ 18 దగ్గర హ్యాండ్ యొక్క లూజ్ అనేది 8 ఇంచెస్ మాత్రమే. దాన్ని బై 2 చేసుకుంటే 4 ఇంచెస్. 4 ఇంచెస్ దగ్గరికి 1 మార్క్. ఇక్కడ బాటమ్ సైడ్ కూడా 4 ఇంచెస్ దగ్గరికి 1 మార్క్. అంటే మనకి ఇక్కడ నుంచి లైన్ అనేది ఇలా రావాలన్నమాట. తర్వాత ఇక్కడ నుంచి 1.5 ఇంచ్ అంటే ఇక్కడికి, ఇక్కడ 1.5 ఇంచ్ అంటే ఇక్కడికి, ఇక్కడ 1.5 అంటే ఇక్కడికి. ఇక్కడ కూడా లైన్ అనేది ఇలా చేంజ్ అవుతుంది. ఇలా మార్క్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. ఇక్కడ సెంటర్లో 1 మార్క్ పెట్టుకోవాలి. 2 హ్యాండ్స్ని డివైడ్ చేసుకొని, మన బాడీ పార్ట్కి క్రాసులు తీయలేదు కానీ దీనికి క్రాసులు తీసి కటింగ్ చేసుకోవాలి. హ్యాండ్స్కి మాత్రం కంపల్సరీ క్రాసులు తీయాలన్నమాట. జస్ట్ 0.75 లోపలికి ఇలా మార్క్ చేసుకొని క్రాసులు కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి మనం మార్క్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. ఇక్కడ మనము ఫ్రంట్ పార్ట్కి ఫ్యాబ్రిక్ అనేది కొంచెం ఎక్కువే తీసుకోవాలన్నమాట. ఇది ఆల్రెడీ డబుల్ ఫోల్ మీద ఉంది. డబుల్ ఫోల్ మీద ఎంత ఫ్యాబ్రిక్ తీసుకోవాలి అనే దానికి చూపిస్తుంది అనమాట. కొంచెం ఎక్కువ ఫ్యాబ్రిక్ పడుతుంది. డబుల్ ఫోల్ మీద ఫోల్డ్ చేసుకుంటే మనం ఫ్రంట్ పార్ట్కి ఎంతైతే సరిపోతుందో అంతనమాట. అంటే 1 లేయర్ కాకుండా 2 లేయర్స్ తీసుకుంటాము, ఎందుకంటే ఫ్రిల్స్ పెట్టి స్టిచ్ చేయాలి కాబట్టి. ఇలా కటింగ్ చేసుకుంటే కటింగ్ చేసుకోవడం ఫినిష్ అయిపోయింది. ఇప్పుడు స్టిచ్చింగ్ ఎలా చేయాలో తెలుసుకుందాం. ఫస్ట్ అయితే మనము దీన్ని ఇలా ఫ్రిల్స్ పెట్టి స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత దీన్ని ఇలా టర్న్ చేసుకొని దీని మీద దీన్ని ఇలా పెట్టుకుంటాము. ఇటు ఫ్రిల్స్ అనేది ఇటువైపుకి వెళ్తుంది అనమాట. ఇలా పెట్టుకొని దీని మీద లైనింగ్ క్లాత్ని ఇలా పెట్టుకొని ఫస్ట్ అయితే మనము నెక్ పార్ట్ని స్టిచ్ చేసుకోవాలి. నెక్ పార్ట్ని స్టిచ్ చేసుకునేటప్పుడు ఈ ఫ్రిల్స్ అనేది జస్ట్ ఈ నెక్ దగ్గర మాత్రమే వచ్చేలా స్టిచ్ చేసుకోవాలి. అంటే ఈ ఫ్రిల్ రిమూవ్ చేయాలి, ఈ ఫ్రిల్ని రిమూవ్ చేయాలి. జస్ట్ ఇవి మాత్రమే స్టిచ్ చేసుకోవాలన్నమాట. స్టిచ్ అనేది ఫ్రిల్స్ ఇక్కడ వరకే రావాలి కాబట్టి ఇక్కడ ఈ ఫ్రిల్ అనేది రిమూవ్ చేసుకోవాలి. అలాగే ఇటువైపును కూడా ఇక్కడ నుంచి రిమూవ్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే మనం ఇలా ఈ నెక్ పార్ట్ని స్టిచ్ చేసుకోవాలి.
ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత దీన్ని ఇలా టర్న్ చేసుకొని మనం ఫ్రిల్స్ అనేది ఇలా పెట్టుకోవాలన్నమాట. ఈ లేయర్ వచ్చేసి ఇలా నెక్ పార్ట్కి ఫ్రిల్స్ పెట్టుకొని స్టిచ్ చేసుకున్న తర్వాత మనము ఈ ఫ్రిల్స్ అన్నిటిని ఇలా కొంచెం క్రాస్గా ఇలా పెట్టుకొని నీట్గా ఐరన్ చేసుకోవాలి. ఇలా ఐరన్ చేసుకున్న తర్వాత దీన్ని ఇలా టర్న్ చేసుకొని పిన్స్ పెట్టుకొని అవుటర్ సైడ్స్ జాయిన్ చేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కటింగ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకొని ఐరన్ చేసుకున్న తర్వాత నెక్ పీస్ని స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్నాము అంటే స్టిచ్ చేసుకోవడం ఫినిష్ అయిపోతుంది. మీరు ట్రై చేయండి. ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో పోస్ట్ చేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.